లోకములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము. పడదోయబడినను నశించు వారము కాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 23, 24 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలను గైకొందును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యోహాను సువార్త ఆదికాండము 50వ అధ్యాయం 11 నుండి 20 వచనాలు. మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించుచున్నట్లు అది మేలుకే దేవుడు జరిగించెను. యెషయా 56:7 అధ్యాయం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్.